హాయ్ హలో అందరికీ నమస్కారం. తెలుగులో ఒక సామెత ఉంది మనకు, తింటే గార్లే తినాలి, వింటే భారతమే వినాలని. అంతటి గొప్ప మహాభారత ఇతిహాసాన్ని పూర్తి వీడియోల రూపంలో ఎపిసోడ్ వైజ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియోలో మాత్రం కేవలం మహాభారతం యొక్క పరిచయం, దాని విశిష్టత, ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ద్వాపర యుగానికి చివరిలో జరిగిన ఈ మహాభారత కురుక్షేత్ర సంగ్రామం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటంగా అభివర్ణించవచ్చు. ఈ మహాభారతాన్ని రచించమని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వ్యాస మహర్షిని కోరగా, ఆయన తన దివ్య దృష్టితో చూసి అంతటి గొప్ప కళాఖండాన్ని రచించడం తన ఒక్కడి వల్లే కాదని చెప్పి, అందుకు తగిన ఉపాయం బ్రహ్మని ఇవ్వమని కోరగా, బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి, ఇందుకు అన్ని విధాలా తగిన సమర్థుడు ఈ ముల్లోకాల్లో ఒకే ఒక్కడున్నాడు, అతన్ని మరి నీవు ఒప్పించగలవా మహర్షి అనగా, వ్యాసుడు ఎవరు దేవోత్తమ అతను, సెలవిస్తే తప్పకుండా ఒప్పించి మెప్పిస్తానని పలకడంతో బ్రహ్మ దానికి బదులిస్తూ, బుద్ధి జ్ఞానం అమితంగా కలిగిన ఆ గౌరీనందనుడు ఆదిపూజ్యుడు వినాయకుడే అని చెప్పి అదృశ్యమవుతాడు. వ్యాసుడు మనసులో నిష్ఠగా వినాయకుణ్ణి పూజించి తలచగా, గణేశుడు ప్రత్యక్షమై, ఏమి మునివర్య, ఏ పని మీద మీరు మమ్మల్ని తలచిత్రి అనగా, వ్యాసుడు బదులిస్తూ, ఓ మూషిక వాహన, నా భూతో నా భవిష్యత్తే అన్న చందంగా సాగే ఒక మహత్తర గ్రంథాన్ని రచించదలచి లేఖకునిగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాను అని అంటాడు. దానికి గణేశుడు ఒప్పుకొని, మీరు కోరిన ప్రకారమే రాస్తాను, కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి, తత్రపాటు చెందకుండా చెప్తూనే ఉండాలి, ఆ ప్రకారం అయితేనే నేను రాస్తాను అని షరతు విధిస్తాడు. అందుకు వ్యాసుడు అంగీకరించి, నాది కూడా ఒక చిన్న నిబంధన అంటూ, నేను చెప్పే కథను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అంటాడు. దాంతో ఇరువురు సమ్మతించుకొని మహాభారత రచనను ప్రారంభిస్తారు. వ్యాసుడు ఒక శ్లోకం చెప్పగానే గణేశుడు పూర్తిగా అర్థం చేసుకుని రాసేలోపు వ్యాసుడు ఇంకో శ్లోకాన్ని అల్లుతూ రచనను సాగిస్తారు. ఈ విధంగా మహాభారతాన్ని వ్యాసుడు మొత్తం 1,00,000 శ్లోకాలతో పూర్తి చేసి వాటిని 18 పర్వాలుగా విభజిస్తాడు. ఒక్కో పర్వం ఒక్కో చాప్టర్ లాగా అన్నమాట. ఇలా సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది కవిత్రయం. ఈ కవిత్రయంలో మొదటివాడు తెలుగులో ఆదికవిగా పేరొందిన నన్నయ్య. ఇతను 11వ శతాబ్దానికి చెందినవాడు. రాజరాజ నరేంద్రుని వద్ద ఆస్థాన కవిగా పనిచేశాడు. ఇతడు 18 పర్వాలలో మొదటి 2.5 పర్వాలు అంటే ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం వరకు పూర్తి చేశాక మరణిస్తాడు. తర్వాత తిక్కన 200 సంవత్సరాల తర్వాత అంటే 13వ శతాబ్దంలో మళ్ళీ ఈ రచన అనువాదానికి పూనుకుంటాడు. తిక్కన మహాభారతంలోని 15 పర్వాలను పూర్తి చేసి అత్యధిక భాగం అనువదించిన వాడిగా కీర్తి గడించాడు. ఇంత చేసినా కూడా తెలుగులో మహాభారత రచన అసంపూర్తిగానే మిగిలిపోయింది. మళ్ళీ కవిత్రయంలో ఆఖరివాడుగా పిలువబడే ఎర్రన నన్నయ్య తిక్కనలు రచించగా మిగిలిన అరణ్య పర్వంలోని ఆ అర్ధభాగాన్ని పూర్తి చేశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనుక మనం గమనిస్తే, నన్నయ్య 2.5 పర్వాలను, తిక్కన 15 పర్వాలను రచిస్తే ఎంత కీర్తి ప్రతిష్టలైతే గడించారో, ఎర్రన ఆ అర్ధపర్వాన్ని రచించినందుకు కూడా అంతే కీర్తిని పొందారు. దానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించుకుంటే, 11వ శతాబ్దంలో నన్నయ్య తర్వాత ఎంతోమంది ఈ గ్రంథాన్ని ఆ అరణ్య పర్వం నుంచి రచించాలని ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యపడలేదు. ఒక కథనం ప్రకారం అలా అరణ్య పర్వం సగం నుండి మళ్ళీ ప్రారంభించిన వారందరూ ఏదో ఒక కారణం చేత మరణించారని పుకారు. అందుకే మళ్ళీ 200 ఏళ్ల తర్వాత మొదలుపెట్టిన తిక్కన కూడా అరణ్య పర్వాన్ని అలాగే వదిలేసి మనకెందుకు వచ్చింది తలనొప్పి అని విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ఏకధాటిగా 15 పర్వాలను పూర్తి చేశాడు. అలా అసంపూర్తిగా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని 14వ శతాబ్దం వరకు కూడా ఎవరూ రచించేందుకు, అనువదించేందుకు సాహసించలేదు. అప్పుడు ఎర్రన్నే ఆ అరణ్య పర్వం రచన మీద ఉన్న మూఢనమ్మకాలను, భయాందోళనలను పటాపంచలు చేస్తూ ధైర్యంగా, ఛాలెంజింగ్గా తీసుకొని మిగతా అర్ధ అరణ్య పర్వాన్ని పూర్తి చేశాడు. అందుకే
ఎర్రనకు అంతటి గొప్ప స్థానాన్ని చరిత్రకారులు మేధావులు కల్పించారు. నెక్స్ట్ వీడియో నుంచి మనం మహాభారత కథ ఆదిపర్వం నుంచి మొదటి ఎపిసోడ్ను మొదలు పెట్టుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మమ్మల్ని మరింత ఆదరించండి. జై భారత్ మీడియా, జై జై మహాభారత్.